నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. 21 డేస్లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఈ 21 డేస్ చేస్తున్న ఎక్సర్సైజెస్ని అలా మన లైఫ్లో చేసుకుంటూ ఉంటే ఇప్పుడు రెడ్యూస్ అయిన ఫ్యాట్తో పాటు తర్వాత ఇంకా ఎలాంటి ఫ్యాట్ లేకుండా హ్యాపీగా మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. సో ఈ డే 9కి వచ్చాం మనం. డే 9లో మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ అండ్ ఎలాంటి ఆసనాస్, మనకి ఎలాంటి ప్రాణాయామాలు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో కవితారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో కవితారెడ్డి గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఇప్పుడు మనకి డే 9లో మనం ఎలాంటి ఆసనాస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం? ఈరోజు ప్లాంక్ వేరియేషన్స్ చేద్దాము. మనకి స్టామినా ఇంక్రీజ్ అవుతుంది, అబ్డామినల్ ఫ్యాట్ బర్న్ అవుతుంది ఇందులో. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయాలి. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చూసుకొని చేయాలి. ఎందుకంటే ప్రాపర్గా హోల్డ్ చేయలేకపోతే నెక్ పైన ప్రెషర్ పడుతుంది, లోవర్ బ్యాక్ పైన ప్రెషర్ పడుతుంది. కాబట్టి చూసుకొని చేస్తే బెటర్. ఓకే ఓకే. ఫస్ట్ మనం క్యాట్ అండ్ కౌలోకి వెళ్తాం. దీంట్లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చేస్తాం. రెండు నీస్ మధ్యన 1 హ్యాండ్ అంత గ్యాప్ తీసుకుంటాము. ముందుకు 1 హ్యాండ్ అండ్ 1 పామ్. ఎస్, ఓకే. ఫస్ట్ మనం క్యాట్ అండ్ కౌ చేద్దాం, 2 రౌండ్స్. ఓకే, ఇన్హేల్ చేస్తూ లోవర్ బ్యాక్ డౌన్ ప్రెస్ చేయాలి. జస్ట్ యాంకిల్స్ ఫ్లోర్కి టచ్ చేయాలి కంప్లీట్గా. ఇన్హేల్, లోవర్ బ్యాక్ డౌన్ ప్రెస్ చేయండి. చెస్ట్ ఓపెన్, హెడ్ అప్. ఎక్సేల్, రౌండ్ యువర్ స్పైన్. Inhale, exhale, ఇన్హేల్, కమ్ టు సెంటర్. సెంటర్లోకి వచ్చేయండి. ఇప్పుడు రైట్ లెగ్ని వెనకాల లిఫ్ట్ చేస్తాం స్ట్రైట్గా. ఎస్, హోల్డ్, లుక్ స్ట్రైట్, ముందుకు చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Next left hand. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ రిలీజ్ చేయండి అండ్ రైట్ లెగ్ రిలీజ్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. నీ స్ట్రైట్. 1 2 3 4. నార్మల్ బ్రీతింగ్. 5 6 7 8 9 10. రైట్ హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. ఓకే, ఫస్ట్ 2 హ్యాండ్స్ ఇలా ఎల్బో నుంచి పామ్ వరకు ఫ్లోర్కి పెట్టాలి. హ్యాండ్స్ ఇంటర్లాక్. ఇక్కడ బ్రీత్ ఇన్ చేయాలి, బ్రీత్ అవుట్. ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. మన హైట్ ప్రకారం ఎంత వెనక్కి తీసుకోగలమో అంత వెనక్కి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. హిప్ డౌన్ చేయాలి, హిప్ డౌన్ చేయాలి. బాడీ మొత్తం స్ట్రైట్ లైన్. లుక్ స్ట్రైట్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. నీస్ డౌన్ చేయండి. మీకు అబ్డామిన్లో వైబ్రేషన్స్ తెలుస్తున్నాయా? ఎస్. ఎక్సేల్ చేస్తూ శశాంకాసనలోకి వెళ్ళండి. రిలాక్సేషన్. బ్రీతింగ్ మొత్తం నార్మల్ ఎవరికి వెయిట్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి రండి. సేమ్ క్యాట్ అండ్ కౌ. ఇప్పుడు హై ప్లాంక్ చేస్తున్నాము. ఓకే, రైట్ లెగ్. ఇది ఒక్కొక్క పోస్చర్ మనం ఎంతసేపు మనం హోల్డ్ చేయాలి? స్టార్టింగ్లో హోల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది అనుకుంటా. సో వాళ్ళ కెపాసిటీని బట్టి 5 సెకండ్స్ 2-3 సెకండ్స్ అయినా పర్లేదు. జస్ట్ ఫస్ట్ ట్రై చేసినా పర్లేదు. ఓకే, మెల్లిగా ట్రై చేస్తూ చేస్తూ అలవాటు అయ్యే కొద్దీ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి స్టామినా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు హై ప్లాంక్, చతురంగ దండాసన్ అంటాం దీన్ని మనం. ఇది సూర్య నమస్కారాల్లో చూసాం, మాడిఫైడ్ సూర్య నమస్కారం. రైట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి మన హైట్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ హోల్డ్ చేయాలి. హిప్ డౌన్ చేయాలి, లెగ్స్ వెనక్కి తీసుకోవాలి. ఇంకా కొంచెం టోస్ పైన, బాడీ మొత్తం స్ట్రైట్ లైన్. ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు స్టమక్లో వైబ్రేషన్స్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ నీస్ డౌన్. శశాంకాసన్. శశాంకాసన్లో రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. Breathe out.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్హేల్ సెంటర్లోకి రావాలి. ఫస్ట్ హై ప్లాంక్లోకి వెళ్తాము. రైట్ లెగ్ బ్యాక్. మన హైట్ ప్రకారం లెగ్ని ఎంత వెనక్కి తీసుకోగలమో అంత వెనక్కి తీసుకోవాలి. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలన్నమాట. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా ఎల్బోస్ బెండ్ చేస్తూ వెళ్ళాలి. హోల్డ్ చేయాలి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా నీస్ డౌన్ చేయాలి. మెల్లిగా వెనక్కి శశాంకాసన్. సేమ్ అదే మనం బ్రీత్ మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చేస్తున్నంతసేపు. మనకి ఏ బాడీలో రిలాక్స్ అవుతుంది, ఏ బాడీలో స్ట్రెచ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఎస్, ఇది ఒకసారి అలవాటు అయింది అనుకోండి, ఎంతసేపు హోల్డ్ చేయొచ్చు? అది ఒక్కొక్క పర్సన్ డిపెండ్సా? ఓకే, ఒక్కొక్క పర్సన్ని బట్టి. అంటే కొందరు ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేసినా హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు. కొందరికి స్టామినా ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ టైం హోల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకొకటి సైడ్ ప్లాంక్స్ అన్నమాట. మీరు ట్రై చేస్తారంటే చేయండి. ఓకే, ఫస్ట్ హై ప్లాంక్లోకి వస్తాము. రైట్ లెగ్ బ్యాక్, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. హై ప్లాంక్లోకి వచ్చాక రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ ఫుట్ పైన పెట్టాలి. ఓకే, సైడ్కి కంప్లీట్గా ఓపెన్ చేయాలి. హ్యాండ్ చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ లెగ్ మెల్లిగా వెనక్కి, బెండ్ బ్యాక్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, కమ్ టు సెంటర్. ఎక్సేల్, మళ్ళీ సేమ్ అలాగే రైట్ సైడ్. లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ లెగ్ పైన ఉంచాలి. హోల్డ్ స్ట్రైట్. లెఫ్ట్ పామ్ని చూడాలి. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓపెన్ యువర్ చెస్ట్. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, come to center. Knees down. Exhale, Shashankasana. బ్రీతింగ్ మొత్తం నార్మల్ ఎవరికి వెయిట్ చేయాలి. మనకి ఇది ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. స్లోగా వెనక్కి రండి. కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనేది ఇక తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా. సో ఇది అంతా అంటే మనకి స్టమక్ ఫ్యాట్ అంతా కూడాను కంప్లీట్గా వైబ్రేషన్ అయ్యి ఒక ట్విస్ట్, ఎవ్రీ పార్ట్లో కూడా ఒక ట్విస్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఎక్కువగా మనం వెయిట్ లాస్ అంటే ఫస్ట్ అబ్డామినల్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో అబ్డామినల్ మొత్తం అంతా కూడా అబ్డామినల్ మీద ఒక ట్విస్టింగ్ వచ్చి కంప్లీట్గా వెయిట్ రెడ్యూస్కి యూజ్ అవుతుంది అనిపిస్తుంది. సో ఈరోజు మాకు ఏ ప్రాణాయామ చూపించబోతున్నారు? ఇప్పటివరకు మనము సూర్యవేదన, చంద్రవేదన, అనులోమ విలోమ, సెక్షనల్ బ్రీతింగ్ 4 చూసాము. దాంట్లో సెక్షనల్లో 3 సపరేట్గా ప్రాక్టీస్ చేస్తాం కదా. ఇప్పుడు ఈక్వల్ బ్రీతింగ్ అనమాట. మనము ఇన్హలేషన్, ఎక్సలేషన్ 2 ఈక్వల్గా ఉంటాయి. నేను కౌంట్ చేస్తాను ఒక 3 times అలా మీరు చేయాలి. ఇన్హలేషన్కి 5 seconds, ఎక్సలేషన్కి 5 seconds. నేను ప్రతి దానికి కౌంట్ చేస్తాను. ఇన్హేల్కి 1 2 3 4 5 వరకు కౌంట్ చేస్తాను అండ్ ఎక్సేల్కి కౌంట్ చేస్తాను. ఇది మనకి ఎక్కువ థాట్స్ ఉంటాయి కదా, చాలా థాట్స్ ఉన్నప్పుడు ఇది బాగా వర్క్ చేస్తుంది థాట్స్ రెడ్యూస్ అవ్వడానికి. అండ్ వెయిట్ లాస్ ముద్ర ఇది సూర్య ముద్ర. ఏదైతే రింగ్ ఫింగర్ ఉందో అది టచ్ చేస్తాము. దాని తర్వాత థంబ్ తీసుకెళ్ళి ఈ ఫింగర్ని ప్రెస్ చేస్తాం. ఇలా ఈ ముద్రలో చేస్తే మనకి వెయిట్ లాస్ అనేది కూడా నార్మల్గా ముద్ర పెట్టుకొని కూర్చున్నా కూడా మనకి వెయిట్ లాస్ అవుతుంది. ఓకే, రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ మొత్తం నార్మల్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్,
ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను 5 సెకండ్స్. ఇన్హేల్ 1 2 3 4 5. ఎక్సేల్ 1 2 3 4 5. ఇన్హేల్ 1 2 3 4 5. ఎక్సేల్ 1 2 3 4 5. నౌ రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్. కళ్ళు అలాగే మూసి ఉంచండి. నౌ స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, మనము హోల్డ్ చేయడం అలా ఏం ఉండదు కాబట్టి మీరు ఒకవేళ 5 సెకండ్స్ ఇన్హేల్ 5 సెకండ్స్ ఎక్సేల్ చేయకపోయినా 3 సెకండ్స్తో చేసుకోవచ్చు. 3 సెకండ్స్ ఇన్హేల్ 3 సెకండ్స్ ఎక్సేల్. చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ అన్నీ మనం ఏదైనా సరే మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే మన బాడీకి మన మైండ్కి రెండు అలవాటు చేయాలి. ఫస్ట్ అలవాటు చేసిన తర్వాత మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఒకేసారి ఇంక్రీజ్ చేస్తే మన బాడీ మన మైండ్ రెండు తీసుకోలేదు. సో చేసిన అంటే చాలా మంది చేస్తూ ఆపేస్తూ ఉంటారు. వై? బికాజ్ ఒకేసారి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో చేసేసి బాడీ రెసిస్టెన్స్ అనేది కోల్పోయి బాడీ అనేది అడ్జస్ట్ కాక కంప్లీట్గా అదేంటంటే ఇంకా చేయొద్దులే అనుకుంటారు. స్టార్టింగ్ ఎలా ఉంటుంది, మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, అప్పుడు చాలా విపరీతంగా చేసేస్తాం. కొంచెం అవ్వగానే ఇంకా అలసిపోయినట్టు అనిపిస్తుంది, ఇంకా చేయకుండా పర్లేదులే అనే ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా మనం మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళామనుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాధురి గారు.